అసలు బొబ్బిలి లాంటి ఊళ్ళో 83 చీపురుపల్లి వాళ్ళు చీపురుపల్లి జైంట్కి వెళ్ళారు. బొత్స సత్యనారాయణ కొట్టడం అంటే జగన్మోహన్ కొట్టడం ఈజీ, సత్యబాబుని కొట్టడం కష్టం అనుకున్నారు. అలాగే ఇవాళ రివర్స్లో వెళ్తుంది మనకు కావాల్సింది కూడా. ఇప్పుడు ఆయన మొన్న ఒక మాట అన్నాడు, 173 వస్తాయేమో అంటే పోయే 2 చీపురుపల్లి పులివెందులు అని అడిగారు, చేశారు మన వాళ్ళంతా. అంటే నిజంగా చెప్పాలంటే 2014లో మినహా సత్యబాబుకి ఎప్పుడు పరాజయం అనేది లేదు ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్రలో 34కి 29 స్థానాలు వస్తాయని, ఉత్తరాంధ్రలో 34కి 25 నుంచి 29 స్థానాలు వస్తాయని గత 2-3 సంవత్సరాలు 2 ఏళ్ళుగా నేను చెప్తున్నా ఉన్నాను మీకు. అంటే ఉత్తరాంధ్ర కంచి కూడా తెలుగుదేశానికి ఇవాళ మళ్ళీ నిలబెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆయన రాజధాని పెడతా అన్నాడో అదంతా పోయింది. అదే 3 రాజధానులు 3 చోట్ల రాజధానుల్లో ఉనికి లేవడమైంది. 3 రాజధానులు. అందుకే ప్రజలు కోరుకోనిది, ప్రజలకు ఇష్టం లేనిది, ప్రజల మనసులో ఏముంటుంది, ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది కనిపెట్టగలిగిన వాడే పాలకుడు, వాడే అసలైన రాజకీయ నాయకుడు. ఏదో నాకు దోచింది ప్రజల మీద రుద్దుతా, నేను చెప్పినట్టు ప్రజలు చేయాల్సిందే, ప్రజలు చేస్తారు, వింటారు, నేను చెప్పిన సొల్లు పురాణం అంతా విని చప్పట్లు కొడతారు, భజన చేస్తారు అనుకుంటే ఆ నిమిషానికి భయానికో బతికో చేస్తారేమో కానీ సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు అనేదానికి ఇదే ఎగ్జాంపుల్. రైట్. మనతో రాయలసీమలో 52కి 37 స్థానాలు వస్తాయి అని చెప్పి చాలా కాలం క్రితమే చెప్పిన మిత్రుడు యాక్టర్ శివాజీ, హీరో శివాజీ మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. శివాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. స్క్రీన్ పెద్దది భయ్యా. ఎలా ఉంది ఈ విజయాన్ని, ఈ లీడ్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు అనుకున్నట్టే వస్తుంది? చేయట్లేదండి, ఎంజాయ్ చేయట్లేదు. సింగిల్ డిజిట్ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సింగిల్ డిజిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. 2023 కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత 1:35 పాటు పెద్ద ఆయనతో కూర్చున్నాను. ఆ రోజు నేను చెప్పాను ప్రజల్లో ఎలా ఉంది. 9 నెలల పాటు సర్వే చేశాను. నేను సెప్టెంబర్ లో నేను గనక బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకపోయి ఉంటే ఈ సంచలనమైనటువంటి ఈ రోజు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆ రోజే వచ్చాయి. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తే మళ్ళీ ఏదో కాపీ కొట్టి ఏదో మాయ చేశాడు ఇవన్నీ అని అనుకుంటారని ప్రజలు చెప్పాను. ఎప్పుడైతే ప్రజలు సఫకేషన్ గురయ్యారో, ఎప్పుడైతే ప్రజలు సఫకేషన్ కి నువ్వు అభివృద్ధి లేదంటే పథకాలు ఇవ్వకపోయినా పర్లా, మమ్మల్ని సఫకేషన్ గురి చెయ్యొద్దు అనేది ప్రజలు ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటారు. అలాంటి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇది నిస్సందేహంగా ప్రజలు కసితో, నేను చెప్పాను ఇంత ముందు కూడా, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రజలు కసితో ఓడించారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని పనికి మాలిన, కనీసం చెత్త కుప్పల్లో కాగితాలు ఎరుకోవటానికి కూడా పనికిరానటువంటి జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతో తప్పుగా మాట్లాడారు. ఎవర్రా మీరంతా? రాజశేఖర్ రెడ్డి గారు